అమ్మా లక్ష్మి, దండోర వస్తుందమ్మా. ఇప్పుడు ఎలాగా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పమ్మా లక్ష్మి, ఇప్పుడేం చేద్దాం? చేయడానికి ఏమీ లేదు. నేను ఆ శిక్షని స్వీకరిస్తాను. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అమ్మాయి, నీ భర్త వచ్చాడా? ఏమ్మా, నీ భర్తను పిలిచావా? మీరు ఆగండి. ఆ అమ్మాయి మౌనంగా ఉంది అంటే అర్థం కావట్లేదా? తన భర్త రాలేదు అని. తనకి శిక్ష పడాల్సిందే. దయచేసి శిక్ష లాంటివేమీ వద్దు. అమ్మవారికి సారె నేను ఇవ్వాలని పిలిచారు కదా, అమ్మవారికి సారె నేను ఇస్తాను. తనను వదిలేయండి. ఏం బాబు, ఊరికి కొన్ని కట్టుబాట్లు, కొన్ని ఆచారాలు ఉంటాయి. అవి పాటించకపోతే ఎవరైనా ఒకటే. తీర్పు ప్రకారం నడుచుకోకపోతే శిక్ష అనుభవించాల్సిందే. నో, నేను ఒప్పుకోను. ఏంటి శిక్షలు తీర్పులు? ఏంటి? మీరు శిక్ష వేయడానికి నేను ఒప్పుకోను. అసలు మనం ఏ కాలంలో బతుకుతున్నాం? లేదు విహారీ బాబు, ఊరికి అరిష్టం జరిగింది. అమ్మాయి తన భర్త ఎవరో చెప్పి తీసుకురాకపోతే ఖచ్చితంగా శిక్ష వెయ్యాల్సిందే. ఆచారాలు కట్టుబాట్లు ఉండాలి కానీ అతిగా ఉండకూడదు. నమ్మకాలు ఉండాలి కానీ మూఢనమ్మకాలు ఉండకూడదు. నేను ఈ శిక్షకు ఒప్పుకోను. తన మీద దెబ్బ పడ్డానికి వీల్లేదు. బావా, ఒక నిమిషం ఇలారా. ఏంటి శాస్త్ర? బావా, ఏం చేస్తున్నావు నువ్వు? ఊళ్ళో వాళ్ళు శిక్ష వేయాలి అంటుంటే తన వైపు నిలబడి అంతగా వాదిస్తున్నావేంటి? ఊళ్ళో వాళ్ళందరూ మళ్ళీ వేరే విధంగా అనుకుంటారు. దయచేసి నువ్వు మాట్లాడద్దు. నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోను. అది ఎవరికైనా సరే. విహారీ, అన్యాయం ఏంటి? ఊర్లో వాళ్ళు ఏమడుగుతున్నారు? తన భర్త వివరాలు అడుగుతున్నారు. తన భర్త ఎక్కడున్నాడో అడుగుతున్నారు. తన భర్తని తీసుకురమ్మంటున్నారు, అంతే కదా? తీసుకొస్తే అయిపోతుందిగా. ఏ లక్ష్మి, చెప్పవే. నీ భర్త ఎవరో చెప్పు. నీ భర్తని తీసుకునిరా. నేను శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. విహారీ గారు, దయచేసి మీరేమీ మాట్లాడొద్దు. నేను ఈ శిక్షను అనుభవిస్తాను. లక్ష్మి, అదిగో ఆ అమ్మాయి శిక్షను అనుభవిస్తానంటుంది. కానివ్వండి. లేదు, తనకి శిక్ష వేయడానికి వీల్లేదు. తాతయ్య, మీరేం మాట్లాడండి తాతయ్య. మీరేమైనా మాట్లాడండి తాతయ్య. మీరైనా వీళ్ళకి చెప్పండి. విహారీ, ఇందక్కడి నుంచి మీ తాతయ్య ఎందుకు మాట్లాడటం లేదనుకుంటున్నావు? ఆయన కూడా ఒకప్పుడు ఊరు పెద్దేరా. ఇక్కడ కట్టుబాట్లు ఆచారాలు తెలుసు కాబట్టే ఈయన ఏం మాట్లాడకుండా ఉన్నారు. నువ్వు కూడా ఆయనలాగే మాట్లాడకుండా ఉండరా? నేను తాతయ్యలాగా మౌనంగా చూస్తూ ఊరుకోను. లక్ష్మికి శిక్ష వేయడానికి వీల్లేదు. విహారీ, మన ఇంటి పని మనిషి కోసం నువ్వు వకాల్తా పుచ్చుకుని మాట్లాడడం ఏం బాగోలేదు. విహారీ గారు, దయచేసి మీరు ఇంకేమీ మాట్లాడొద్దు. నేను శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆగు విహారీ.
చూడమ్మా, నీకు చివరి అవకాశం మేమిస్తున్నాం. నీ భర్త ఎవరో చెప్పి అతన్ని పిలిపించావంటే నీకీ 100 కొరడా దెబ్బల శిక్ష తప్పుతుందమ్మా. నేను నా భర్త గురించి చెప్పలేను. మీరు వెయ్యాలనుకున్న శిక్షని వెంటనే వెయ్యండి. రేయ్ సూర్య, అయ్యా రా. లక్ష్మి, అయ్యో లక్ష్మి, రేయ్, మన ప్రతి ప్లాన్ కి అడ్డుపడిందిగా, తనకి ఇలాంటి శిక్ష పడాల్సిందే. అంటే మరి లక్ష్మి, అయ్యో, నా ప్రాణం పోయినా విహారీ గారు నా భర్త అని నేను చెప్పనమ్మా. ఏంటి కొరడా పట్టుకున్నావు? వదులు. మీరు చేస్తున్నది చాలా తప్పు. మరి ఆ అమ్మాయి చేసిందేంటో ఒప్పా? అయితే తన భర్త ఎవరో చెప్పి అతన్ని తీసుకురమ్మని చెప్పు, శిక్ష ఉండదు. తనంతట తనేమి అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని అనుకుందా? తను తప్పు చేసిందని మీరు అనడానికి? మీరే అన్నారు కదా, అమ్మవారు తనని ఎంచుకుందని, తన దగ్గరికి అమ్మవారు వచ్చారని. అలా చూస్తే దీంట్లో తన తప్పే ఉంది.